హలో ఫ్రెండ్స్, ఈరోజైతే లంచ్ బాక్స్లోకి ఏమేమి చేసినో చూపిస్తున్నా. సర్వపిండి ఇంకా క్యారెట్ తోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. చూడండి సర్వపిండిలో ఏమేమి వేస్తున్నా. ఇది రైస్ పిండి కాదు, జొన్న పిండి. నేనైతే రైస్ పిండి ఎక్కువ యూజ్ చెయ్య, జొన్న పిండితోటే చేస్తున్నా. జొన్న పిండి అయినా రాగి పిండి అయినా సజ్జ పిండి అయినా ఈ మూడైతే ఎక్కువ యూజ్ చేస్తా. ఇందులో అయితే అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. ఇంకా నువ్వులు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, కళ్యామాకు వేసుకోవాలి, ఉల్లిగడ్డ, ఇంకా మిరపకాయ, పచ్చిమిర్చి అయితే నేను చాపర్లో చాప్ చేసి వేసుకున్నా. ఇంకా పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మెంతి కూర ఉంటే మెంతి కూర కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు అందుకే వేసుకోలేదు. జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీ ఇష్టం, వేడి వాటర్ అయినా కలుపుకోవచ్చు, చల్లటి వాటర్ అయినా కలుపుకోవచ్చు. చూడండి 3 తవలల్లో అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు రైస్ వండి పెట్టిన కదా, క్యారెట్ క్యాబేజీ 2 తురిమి వేసుకుంటా, కానీ ఈరోజైతే క్యాబేజీ లేదు అందుకే ఒకటి క్యారెట్ తోటే చేస్తున్నా. ఈ రైస్ అయితే చాలా టేస్ట్ ఉండదు, ఒక్కసారి ట్రై చేయండి. లంచ్ బాక్స్లో అయితే ఖాళీ అవుతాయి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం పప్పులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ వేసుకొని ఇంకా కళ్యామాకు వేసుకొని క్యారెట్, తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ కూడా మంచిగా దంచుకొని వేసుకోవాలి. ఇంట్లో కూడా మంచి టేస్ట్ వస్తుంది, ఫ్రెష్ది దంచి వేసుకోవాలి కచ్చపచ్చగా. నేనైతే అన్ని మసాలాలు వేస్తా, కాకపోతే పావు బాజీ మసాలా కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అట్లా ట్రై చేయని వాళ్ళైతే మా పిల్లలకైతే చాలా ఇష్టము. పావు బాజీ మసాలా కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, కొంచెం మిర్చి కూడా వేసుకోవాలి, మిర్చి పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్, అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకోవాలి. కొంచెం మగ్గనియాలి. మగ్గిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది. చూసారా, పావు బాజీ మసాలా కూడా వేస్తున్నా. కొంచెం గీ అయిపోయిందని చపాతి అయితే చేస్తలేను, నేనైతే ఆయిల్ పెట్టా చపాతీకి, అందుకనే. ఈరోజైతే సర్వపిండి పెట్టిన, ఈజీగా అయిపోయేది చేస్తున్నా. కర్రీ కూడా ఏం చేస్తలేను, ఫ్రైడ్ రైస్ సర్వపిండి రెండుటి పిల్లలు గట్క కూడా చేసిన. పొద్దున ఇంట్లో తినిపోతారు పిల్లలు గట్క, జొన్న రవ్వతోటి చేసిన. ఇదైతే రైస్ వేస్తున్నా. రైస్ వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడినంత రైస్లో కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని జరసేపు ఉంచుకుంటే అయిపోతుంది. ఇంకా నేను క్యాబేజీ క్యారెట్ అయితే ఎక్కువ తీసుకొని, ఎందుకంటే క్యాబేజీ కూర మా పిల్లలు తినరు, అందుకని నేను ఫ్రైడ్ రైస్ చేస్తా. అది కూడా ఇట్లా ఇంట్లో ఎక్కువ యూజ్ చేస్తా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు. ఇంకా వాటితో పాటు ఎగ్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్కూల్కు ఎగ్, నాన్ వెజ్ ఏది పెట్టద్దు కాబట్టి, అంటే తినరు స్కూల్ ఎవ్వరు పిల్లలు, అలౌడ్ లేదు, అందుకని నేను
వెజ్జే పెడుతున్నా. లేకపోతే మేము ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటే ఎగ్స్ కూడా వేస్తా. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా మొత్తం క్యారెట్, క్యాబేజ్ వేసి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. సగం రైసు సగం అవే మొత్తం వేస్తా, అట్లన్నా పిల్లలు తింటారని. చూడండి ఇది అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతా. నిన్న లాంగ్ ఫ్రాక్ కటింగ్ పెట్టిన, అది స్టిచ్ అయిన తర్వాత పెడతా, అది కూడా వీడియో చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయకపోతే. ఇంకా సర్వపిండి కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.